టుడే న్యూస్ కి స్వాగతం. సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ కు పదవి ఉందని, అనూప్ ప్రసాద్ అనే యువకుడికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి ఉందని, ఆయన కూడా ఏం లాభమని మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహారాజ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బషీరాబాద్ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి వెంకటేష్ మహారాజ్ మరియు మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహారాజ్ తదితరులు పర్యటించి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంవత్సరాల తరబడి పదవులు అనుభవించి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వెంకటేష్ మహారాజ్కి సర్పంచ్గా గెలిపిస్తే బషీరాబాద్ రూపురేఖలు మారుస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి వార్డులో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి సమస్యలు లేని బషీరాబాద్గా మారుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోని యువతకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మాట ఇచ్చారు. సత్తా ఉన్న మనిషి, ఏ పదవి లేకున్నా కానీ ప్రజాసేవ కోసం ముందరుండే మనిషి. అదే ఆయనకు రేపు ఒక పదవి దొరికితే చాలా సేవలు బషీరాబాద్కి అందిస్తాడనే పూర్తి నమ్మకం నాకున్నది వెంకటేష్ గారు. మళ్ళా ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఎవరైతే మాకు పోటీ పడుతున్నారో 10 సంవత్సరాలు ఆ కుటుంబమే అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు ఎంపీపీలుగా వాళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలు పిఎస్సిఎస్ డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా వాళ్ళే ఉన్నారు. మొన్న మార్కెట్ కమిటీలో కూడా డైరెక్టర్గా ఉన్నది ఈ అనూప్ గారే. అన్ని పదవులు వాళ్ళే చేస్తున్నారు. ఏ పదవి వచ్చినా మాకే కావాలంట. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీపీగా ఉండి ఒక్క ఇటుక ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేదు. వీళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మీరు కావాల్సిన బషీరాబాద్లో ఏ గల్లీకి పోయినా ఎక్కడున్న మురికి కాలువలు అట్లనే ఉన్నాయి, రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి, పెన్షన్లు లేవు, ఇళ్ళు లేవు, ఏమీ లేవు. 10 సంవత్సరాల అధికారం అక్కడ అనుభవించి మొన్న కాంగ్రెస్ పార్టీలో వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూడా మాకే పదవులు కావాలని అనిపిస్తారంటే వీళ్ళకి ఎంత స్వార్థంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారో మీరు ప్రజలందరూ గమనించాలా. ఒక్కసారి వెంకటేష్ గారికి బ్యాట్ గుర్తుకి ఓటు ఇచ్చి ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ బ్యాట్ గుర్తుకు ఓటేయాలనేసి కోరుకుంటున్నాను. ఇంకోసారి